సినిమా వాజ్ రియల్లీ గుడ్ అండ్ కమ్బ్యాక్ ఫర్ విజయ్ దేవరకొండ గారు. అంటే ఆఫ్టర్ లాంగ్ ఫ్లాప్స్ ఒక మంచి ఫిలిం, ఒక కంబ్యాక్ ఫిలిం అయితే విజయ్ దేవరకొండ గారికి వచ్చింది. అండ్ సత్యదేవ్ గారు వాట్ ఏ పెర్ఫార్మర్ అండి. మీరు నిజంగా పెర్ఫార్మెన్స్ అని చాలా తక్కువ మందిని పిలుస్తాం, అలాంటి కేటగిరీలో ఎప్పటికీ ఉండిపోయే పేరు సత్యదేవ్ గారు. అండ్ అనిరుద్ బీజిఎం టేక్ ఏ బౌ బ్రో, ఆయన బీజిఎం అయితే అద్భుతం. నిజంగా సినిమా అంతా ఒక ట్రాక్లో వెళ్తుంటే ఆయన బీజిఎం ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళింది అనమాట ప్రతి సీన్ని కూడా. సో బీజిఎం వాజ్ రియల్లీ సూపర్ ఇన్ ద స్క్రీన్. అండ్ ఆ సౌండ్ సిస్టమ్కి దానికి అనిరుద్ గారు బీజిఎం, ఆ ఎలివేషన్ సీన్స్ అద్భుతం అనమాట. ఇప్పుడే కింగ్డమ్ సినిమా చూసి వస్తున్నానన్న. వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, అన్న కొట్టేశాడు, తగలబెట్టేశాడు. ఈసారి బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేశాడు. సినిమా అంత బాగుంది. సినిమా రివ్యూలు చూడక్కర్లేదు, మీరు సినిమాకి బ్లైండ్గా వెళ్ళిపోండి, అంత బాగా తీశారు సినిమాని. గౌతమ్ తిన్ననూరి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీ ప్రీవియస్ 2 ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఇది మళ్ళీ డిఫరెంట్ జానర్. ఫస్ట్ ఫిలిం సెకండ్ ఫిలిం 2 వేరే జానర్స్, మళ్ళీ ఇది వేరే జానర్ అటెంప్ట్ చేశారు, అది కూడా విజయ్ దేవరకొండ గారితో. ఈసారి మీరు విజయ్ దేవరకొండ గారిని ఫ్యాన్స్ ఎలా అయితే చూద్దాం అనుకుంటున్నారో, ఎలా చూపించాలో అలా చూపించారు. విజయ్ దేవరకొండ గారు కూడా ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా మనకు కనిపించారు. ఆయన యాక్టింగ్ ఇంప్రూవ్ అయింది, ఆయన బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ సీన్స్, ఎస్పెషల్లీ సత్యదేవ్ గారితో ఉండే ఏదైతే డ్యూయల్ సీన్స్ ఉంటాయో, అన్నదమ్ముల అనుబంధం ఏదైతే ఉందో అదంతా చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ డైరెక్టోరియల్ కాన్సెప్ట్కి వస్తే ఒక పునర్జన్మ అనే కాన్సెప్ట్ని మన మీద డైరెక్ట్గా బలవంతంగా రుద్దడానికి ట్రై చేయకుండా, అదొక ప్రజల నమ్మకం, అక్కడ ఉండే వాళ్ళ ప్రజల నమ్మకం. బట్ విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ సూర్య అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, వాళ్ళ అన్న కోసం, వాళ్ళ అన్నకి ఇచ్చిన మాట కోసం, వాళ్ళ అన్న మీద ఉన్న ప్రేమతో ఆ ప్రజల్ని కాపాడడానికి వస్తాడు అనేలా చూపించడము, ఆ పునర్జన్మ అనే కాన్సెప్ట్ని మీరు బాగా హ్యాండిల్ చేయగలిగారు, దానికి హ్యాట్స్ ఆఫ్. అండ్ వీళ్ళిద్దరు తర్వాత సత్యదేవ్ గారు, బట్ వాట్ ఎ పర్ఫార్మర్ యు ఆర్, హ్యావ్ టు హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ప్రతి సినిమాకి మీరు ఒక ఆర్టిస్ట్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ వీళ్ళిద్దరు తర్వాత భాగ్యశ్రీ గారు లేకపోతే ఇంకెవరైనా స్క్రీన్ దోచుకుంటారు అనుకున్నా, బట్ ఆల్రెడీ తెలుగు ఆడియన్స్కి ఆయన స్పీచ్తో బాగా కనెక్ట్ అయ్యి, వెంకటేష్ గారు మీరు చెప్పిన ప్రతి మాట మీ స్పీచ్లో నిలబెట్టుకున్నారు. క్లైమాక్స్లో వెంకన్న స్వామి సాక్షిగా మళ్ళీ చెప్తున్నా, క్లాప్స్ కొట్టానన్నా మీ సీన్కి. అంత బాగుంది మీ యాక్టింగ్ కూడా, మీ బాడీ లాంగ్వేజ్, మీ యాక్టింగ్, మీరున్న నెగిటివ్ రోలు మాకు బాగా ఎక్కేసింది. తెలుగు ప్రజలకి ఇంకొక యాక్టర్ గుండెల్లో ఉంటున్నాడు వేరే ఇండస్ట్రీ నుంచి, ఆయనే వెంకటేష్ గారు. సో సినిమాలో ఎటువంటి నెగిటివ్స్ లేవు. మేబీ కొన్ని చోట్ల గూస్ బంప్స్ ఎక్కువ రావాల్సిందేమో, ఎలివేషన్లు ఎక్కువ పెట్టాల్సిందేమో, బట్ అదంతా పక్కన పెట్టేయండి. గౌతమ్ తిన్ననూరి గారు ఆయన స్టైల్లో హ్యాండిల్ చేశారు ఆ ప్రతి సీన్ని కూడా. ఎందుకు అంటే అక్కడ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యేలా చేశారు. సో అందుకే అక్కడ మేబీ గూస్ బంప్స్ వచ్చే ఎలివేషన్స్ లేవేమో మనకి, బట్ ఆ ఎమోషన్స్ అనేవి వర్కౌట్ అవ్వడం వల్ల ఆ ఎలివేషన్స్ అనేవి మనకు అవసరం లేదు. బట్ కింగ్డమ్ 2 వాట్ ఎవర్ ద టైటిల్ మేబీ, మీరు కింగ్డమ్ 2 ఖచ్చితంగా తీయండి. మేము మళ్ళా కింగ్డమ్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ లిస్ట్లోకి ఇప్పుడు కింగ్డమ్ కూడా చేరిపోయింది. ద విజయ్ దేవరకొండ గారు, మీరు వాట్ ఏ కమ్ బ్యాక్, హ్యాట్స్ ఆఫ్ టు యూ వన్స్ అగైన్. విజయ్ ఇంటెన్సిటీ కానీ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. మెయిన్గా ఇంకొకటి చెప్పాలంటే అనిరుద్ బీజిఎం బక్కోడు కొట్టేశాడు నిజంగా. తర్వాత ఇంకొకటి బాగా ప్లస్ అయిందంటే సినిమాకి సత్య గారి పెర్ఫార్మెన్స్. సినిమా స్టోరీ వచ్చేసి ఒక ప్లేస్లో ఉండే జనాల యొక్క వాళ్ళ యొక్క యూనిక్ని కాపాడుకోవడానికి చేసే పోరాటమే కింగ్డమ్. దానికి అన్నదమ్ముల ఎమోషన్ అనేది యాడ్ చేశాడు. ముందుగా కింగ్డమ్ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. విజయ్ దేవరకొండ అన్నకి ఈ సినిమా చాలా పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఛానల్తో హిట్ లేకుండా అన్న బాధపడ్డాడు, ఈ సినిమా నుంచి హిట్ తీసుకున్నాడు. ఇదొక పునాది అనుకో చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్. నిజంగా చెప్తున్నా, ఆ భగవంతుని దయ వల్ల ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా ముందుకు పోవాలి విజయ్ దేవరకొండ, ఇంకా మీరు సక్సెస్ఫుల్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇక్కడ చెప్పాలంటే మన సత్యదేవ్ గారి యాక్టింగ్ చాలా బాగా చేసిన. అన్న క్యారెక్టర్, ఒక అన్న తమ్ముడు క్యారెక్టర్ అంటే ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక అన్న తమ్ముడు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. అంత బాగా చేసిన క్యారెక్టర్ కూడా మన సత్యదేవ్ గారు, మన విజయ్ దేవరకొండ గారు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా చేసిండు, కొత్తగా చేసిండు, అసలు మనం ఊహించుకోం అంత బాగా చేసిండు మన విజయ్ దేవరకొండ గారు. ఇక్కడ తీసుకున్న హీరోయిన్ గారు కూడా చాలా డిఫరెంట్ యాంగిల్ కనిపిస్తుంది. అప్పట్లో మాస్ మహారాజా పక్కకు చేసిన క్యారెక్టర్లో మళ్ళీ మన విజయ్ దేవరకొండ యాక్టింగ్ పక్కకు చేసింది, చాలా బాగా చేసిండు. ఇక్కడ మళ్ళీ విలన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఈ సినిమా తీసుకుంటే పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమా మళ్ళీ ఒక అర్జున్ రెడ్డి మనం ఎంత మాస్ యాంగిల్లో చూస్తామో, మళ్ళీ ఇది ఒక కొత్త యాంగిల్లో కనిపిస్తారు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా. ఇది
ఆల్ ఆఫ్ యూ టీమ్కి సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. సక్సెస్ఫుల్ మీట్లా అందరు సక్సెస్ఫుల్ కలవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. విజయ్ దేవరకొండ ఆల్ ద బెస్ట్. సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు సూపర్. ఇంకోటి చెప్పాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ మనకు చాలా బాగా అనిరుద్ధ్ గారు అనిరుద్ధ్ గారు మీరు మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టారు. ఈ సినిమాకి మెయిన్ చెప్పండి పెద్ద పిల్లలు మీరు మ్యూజిక్ వల్లనే ఇంత బాగా సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్, సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్. కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ ఒక బంగారపు కొండ అన్న. నిజంగా హీరో కింద ఎన్నో సినిమాలు చూసింది వేరు, అదే హీరో కింద సూపర్ హీరో కింద విజయ్ దేవరకొండను చూపించిన గౌతమ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అన్న. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే కనుక అబ్బా ఏమందన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సూర్యదేవర నాగవంశీ గారి ప్రొటెక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా డిఓపి బాగా హ్యాండిల్ చేశారన్న. జనరల్ జోనల్ సినిమాలు చూసేది వేరు, ఇలాంటి పాయింట్లు మనకు వెండి తెర మీద చూపించే సన్నివేశాలు వేరు. ఫోటోగ్రఫీ ప్రకారంగా చూసుకున్న, స్క్రిప్ట్ ప్రకారం చూసుకున్న ఒక కేజీఎఫ్, ఒక దేవర, ఒక సలారు, ఒక పాయింట్ దేవుడు అనేవాడు మనిషి రూపంలో వస్తాడు, ఒక కింద స్థాయి వాళ్ళని యోధుడి కింద చూపిస్తే ఏంటి సెంటిమెంట్ ప్రకారంగా ఫీల్ కూడా చాలా బాగా చూపించారన్న. సత్యదేవ్ మన విజయ్ దేవరకొండ పోటాపోటీగా ఒక మంచి పాయింట్తోనే వచ్చారు. క్విస్టులు కూడా బాగున్నాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఎండ్ కూడా పార్ట్ 2 లీడ్ ఇచ్చారు. పార్ట్ 2లో ఇంకా పాయింట్స్ అన్నీ తెలుస్తాయి. అంటే మన భారతదేశం కింద ప్రాంతాలు ఎంత అనాగరికంగా ఉన్నారు, ఒకరి చేతుల్లో ఎలా హింసకు గురవుతున్నారు అన్న క్లూస్ కూడా వెండి తెర మీద చూస్తేనే ఆడియన్స్కి ఆ ఫీల్ వస్తుంది. పాయింట్స్ చాలా బాగున్నాయి, వాచబుల్ మూవీ.